హలో ఎవ్రీవన్, వెల్కమ్ బ్యాక్ టు పాజిటివ్ థాట్స్. ఈరోజు వీడియోలో ఒక మంచి టాపిక్ ఈ వీడియో ద్వారా మీకు చెప్పాలనుకుంటున్నా. కాబట్టి ఈ వీడియోని చివరి వరకు స్కిప్ కాకుండా చూడండి. నా పేరు వెంకట్, విశ్వమణి వెంకట్. నేను లా ఆఫ్ అట్రాక్షన్ కోచ్, అలాగే హోపోనోపోనో హీలర్ని. ఎవరికైనా లా ఆఫ్ అట్రాక్షన్ తెలుసుకోవాలి, అడ్వాన్స్ హోపోనోపోనోని అర్థం చేసుకోవడం ద్వారా జీవితాన్ని అద్భుతంగా మార్చుకోవాలనుకుంటే ఇక్కడ స్క్రీన్ పైన కనిపిస్తున్న నెంబర్ కాంటాక్ట్ చేయండి. అలాగే కొత్త వాళ్ళు ఎవరైనా మన ఛానల్ చూస్తూ ఇంకా సబ్స్క్రైబ్ చేయకపోతే ప్లీజ్ సబ్స్క్రైబ్ చేయండి. సక్సెస్కి అడ్డంకిగా మారేవి కేవలం మీ ఆలోచనలే అన్న విషయం మీకు తెలుసా? ఎందుకంటే ఒక వ్యక్తి సక్సెస్ అవ్వడానికి బయట పరిస్థితుల కంటే మీ లోపట ఉన్న నెగిటివ్ ఆలోచనలే అడ్డంగా మారుతాయి, అడ్డంకి అవుతాయి అని మీరు ఎప్పుడైనా అనుకున్నారా? గుర్తుపెట్టుకోండి, సక్సెస్ అవ్వాలి అంటే మీ లోపట ఉన్న నెగిటివ్ ఆలోచనల్ని పాజిటివ్గా మార్చుకోవాలి. అప్పుడు ఆటోమేటిక్గా బయట పరిస్థితులన్నీ కూడా పాజిటివ్గా మారతాయి, మీకు అనుకూలంగా మారతాయి. నేను చెయ్యలేను అనే ఫీలింగ్ మీ కాన్ఫిడెన్స్ని అలా డౌన్ చేసేస్తుంది. నేను సక్సెస్ అవ్వలేను, ఫెయిల్ అవుతాను అన్న భయం మిమ్మల్ని అసలు ప్రయత్నం చేయకుండానే ఆపేస్తుంది. ఇందులో ఇంకొక భయంకరమైనది ఏంటంటే ఇతరులతో కంపేర్ చేయడం. ఇతరులతో ఎప్పుడైతే కంపేర్ చేస్తూ ఉంటారో ఆ కంపారిజన్ వల్ల లోపల కొన్ని నెగిటివ్ ఎనర్జీ అనేది జనరేట్ అవుతుంది. ఎందుకంటే ఆ కంపేర్ చేసుకోవడం వల్ల దానిని రీచ్ అవ్వలేక ఎక్కువ టెన్షన్ పడిపోయి నెగిటివ్ ఎనర్జీ. ఎందుకంటే ప్రతి ఒక్కరికి కొంత కెపాసిటీ, కొంత క్యాపబిలిటీస్ ఉంటాయి. అవి వేరే వాళ్ళతో పోల్చుకోవాల్సిన అవసరం లేదు. మీరు రోజు రోజుకి ఎంత ఇంప్రూవ్ అవుతున్నారు అన్న విషయం మీద కంపేర్ చేసుకోవాలి, కానీ ఇతరులతో కంపేర్ చేసుకోవడం ఏంటి? ఆ ఇతరులతో కంపేర్ చేసుకునే క్రమంలోనే ఎన్నో నెగిటివ్ ఆలోచనలు, మైండ్లో ఎన్నో ఆందోళన. గుర్తుపెట్టుకోండి, ఇది చాలా ఇంపార్టెంట్. ఇతరులతో కంపేర్ చేసుకునే అలవాటు కనుక మీకుంటే ఆపేసేయండి. అది మీ సక్సెస్కి అడ్డంకిగా మారుతుంది. అందులో ఇంకొకటి ఏంటంటే ఆలస్యం, ప్రొక్రాస్టినేషన్. గుర్తుపెట్టుకోండి, రేపు చేద్దాం, ఎల్లుండి చేద్దాం, తర్వాత చేద్దాం. ఇలాగేంటంటే ఎప్పటికప్పుడు మీరు చేయాల్సిన పని వాయిదా వేసుకోవడం అనేది ఏంటంటే మీ విజయాన్ని, అంటే మీకు కావలసిన దాన్ని, మీరు పొందాల్సింది, మీ సక్సెస్ని దూరం చేసుకున్నట్టే లెక్క. చాలా ఇంపార్టెంట్ విషయం, అర్థం చేసుకోవడానికి ట్రై చేయండి. అందులో ఇంకొక భయంకరమైనది ఏంటంటే నెగిటివ్ సెల్ఫ్ టాక్. నార్మల్గా ప్రతి వ్యక్తి కూడా సెల్ఫ్ టాక్ అనేది ఉంటుంది. ఎప్పుడు తనలో తాను ఏదో ఒకటి మాట్లాడుకుంటూనే ఉంటాడు. అది ఎక్కువగా నెగిటివ్ అయిపోయింది అనుకోండి, నేను అది చేయకుండా ఉండాల్సింది, నా వల్ల ఇలా జరిగింది, ఏమిటి నాకు ఈ పరిస్థితి అని ఎప్పటికప్పుడు ఆ నెగిటివ్ సెల్ఫ్ టాక్ అనేది ఏంటంటే చాలా అడ్డంకిగా మారిపోతుంది. సెల్ఫ్ టాక్ ఉండడం సహజం, ఉండాలి కూడా. అది పాజిటివ్గా ఉండాలి. నేను చెయ్యగలను, నా వల్ల అవుతుంది, నాకేంటి, యూనివర్స్ తోడుగా ఉంది, నాకెంత సపోర్ట్ ఉండగా నాకేంటి టెన్షన్, అయిపోతుంది ఏ పైనైనా సరే అని ఎప్పుడైతే పాజిటివ్ సెల్ఫ్ టాక్ మీరు పదే పదే మాట్లాడుకుంటూ ఉంటారో అది మీ సక్సెస్కి దగ్గర అవుతుంది. అదే కనుక నెగిటివ్ సెల్ఫ్ టాక్ అనుకోండి, అది కూడా మీ సక్సెస్కి ఒక అడ్డంకియే. ఈ విషయం అర్థం చేసుకోండి. సక్సెస్ అవ్వడానికి కొన్ని మార్గాలు: పాజిటివ్గా ఆలోచించడం, చిన్న సక్సెస్ని కూడా, అంటే చిన్న అచీవ్మెంట్ని కూడా సెలబ్రేట్ చేసుకోవడం. అంటే ఫర్ ఎగ్జాంపుల్గా చూడండి, ఒక 10 కిలోమీటర్స్ వెళ్ళాలి, మీరు రీచ్ అవ్వాలి. 10 కిలోమీటర్స్ మీ టార్గెట్ అయితే 1 కిలోమీటర్ వెళ్ళిన తర్వాత కూడా సక్సెస్, అంటే చిన్న హ్యాపీనెస్. 1 కిలోమీటర్ రీచ్ అయ్యాను అంటే మీరు రీచ్ అవ్వాల్సిన ప్లేస్కి కొంత దూరం రీచ్ అయినా సరే సెలబ్రేట్ చేసుకోవాలి, ఆనందం పడాలి. అలాగే కొన్ని మిస్టేక్స్ జరుగుతాయి చూసారా, వాటి నుంచి నేర్చుకోవాలి. అరే మిస్టేక్ అయిపోయింది అని మనలో మనమే డౌన్ అయిపోయి దానినే పదే పదే మాట్లాడుకుంటుంటే ముందుకు ఎలాగెళ్తాం? ఆ మిస్టేక్స్ నుంచి నేర్చుకోవాలి. అలాగే నిరంతర కృషి, అంటే రెగ్యులర్ యాక్షన్ అనేది కూడా చాలా చాలా ఇంపార్టెంట్. అలాగే మన మీద మనకి నమ్మకం, అపారమైన నమ్మకం, ఏదైనా చేయగలను. ఆ నమ్మకం ఎప్పుడొస్తుంది అంటే మీరు నమ్ముకున్న దేవుడిని కానీ, లేదంటే మీరు నమ్మిన విశ్వాన్ని కానీ మనస్ఫూర్తిగా నమ్మినప్పుడు, అంటే నాకు తోడుగా ఉన్నారు అనే నమ్మకం మీకు కలిగినప్పుడు ఆటోమేటిక్గా మీ మీద మీకు నమ్మకం అనేది కలుగుతుంది. ఇది 100% వాస్తవం, గుర్తుపెట్టుకోండి. మన ఆలోచనలే సక్సెస్కి అడ్డంకిగా మారిపోతాయి. అందుకే ఆలోచనలు ఎప్పుడూ కూడా ఉన్నతంగా ఉండాలి, పాజిటివ్గా ఉండాలి. ఏ పనైనా సరే నేను చెయ్యగలను, నాకేంటి, ఎలాగ ఉండాలంటే ప్రతిదీ కూడా ఎస్ అనేటట్టు ఉండాలి తప్ప అవ్వదు, నా వల్ల కాదు, ఇలాంటి విషయాలని, ఇలాంటి మాటలని అస్సలు మనసులో కానీ ఎదుటి వ్యక్తులతో కానీ మాట్లాడడం ఆపేసేయండి. ఎల్లప్పుడూ పాజిటివ్ సెల్ఫ్ టాక్తో ఉండండి, ఆలోచనలు పాజిటివ్గా పెట్టుకోండి. ఆటోమేటిక్గా సక్సెస్ అనేది మీ దగ్గరికి వెతుక్కుంటూ వస్తుంది. ఇందులో ఎటువంటి అనుమానం లేదు. కానీ చాలా సింపుల్.
మీ సక్సెస్కి అడ్డం పడే మీ ఆలోచనల్ని మార్చుకోవడం చాలా సింపుల్. కాకపోతే మార్చుకోవాలి, నేను మార్చుకోగలను అనే నమ్మకం, ప్రయత్నం ఉంటే చాలు. గుర్తుపెట్టుకోండి. ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే ఒక లైక్ చేయండి. అలాగే కొత్త వాళ్ళు ఎవరైనా మన ఛానల్ చూస్తూ ఇంకా సబ్స్క్రైబ్ చేయకపోతే ప్లీజ్ సబ్స్క్రైబ్ చేయండి. అలాగే నేను రెగ్యులర్గా కండక్ట్ చేసే ఆన్లైన్ క్లాసెస్లో కనుక మీరు జాయిన్ అవ్వాలి అనుకుంటే డీటెయిల్స్ కోసం ఇక్కడ స్క్రీన్ పైన కనిపిస్తున్న నెంబర్ కాంటాక్ట్ చేయండి. థ్యాంక్ యూ యూనివర్స్.